ఓన్లీ డివైన్ ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్. దివ్య సత్యము ఒక్కటే పరిపూర్ణమైనటువంటిది, మిగిలిన సత్యాలన్నీ కూడా అపరిపూర్ణమైనటువంటివి. దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ బాబా లవర్స్ హూ స్పీక్ వెల్ అండ్ బాబా. బాబా ప్రేమిక ప్రపంచంలో బాబా గురించి అద్భుతముగా ఉపన్యసించగల ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు. సమ్ ఈవెన్ సింగ్ వెల్, కొంతమంది చాలా అద్భుతంగా సంకీర్తన చెయ్యగలరు. అండ్ ద వర్డ్స్ హ్యావ్ ఎ ప్రొఫౌండ్ డెప్త్ టు మూవ్ లిజనర్స్. ఈ ఉపన్యాసకులు మాట్లాడే మాటలు వినేవారి హృదయాలను కదిలించగలిగిన పరిస్థితి కూడా వస్తుంది. కొంతమంది హృదయాలు మూవ్ అవుతాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పుట్టింగ్ ఇన్ టు యాక్షన్ బాబాస్ వర్డ్స్ దే ఫెయిల్ మిజరబుల్లీ. కానీ ఆ ఉపన్యాసం ఎవడైతే ఇస్తూ ఉన్నాడో వాడే బాబా మాటలను ఆచరణలో పెట్టే సందర్భం వచ్చినప్పుడు దారుణంగా విఫలమవుతూ. ఒక సందర్భంలో బాబా ఇలా చెప్పారు, భయం వేస్తుందన్నమాట ఆయన విషయం చెప్పడానికి. ఒకడు గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ అని ఉపన్యాసము దంచుతూ ఉన్నాడు అనుకో బాబా అన్నమాట. అంటే భగవంతుడొక్కడే సత్యము, మిగిలినదంతా మిథ్య అని లెక్చర్ కొడుతూ ఉన్నాడు. కార్యకర్త స్లిప్ పట్టుకొచ్చి, అయ్యా మీ ఫ్యామిలీ అంతా యాక్సిడెంట్ అయిపోయి పోయారటండి, టెలిగ్రామ్ వచ్చింది ఇప్పుడే అని వెనక నుంచి కాగితం ఇచ్చాడు అనుకో ఈ ఉపన్యాసం దంచేవాడికి. వాడిని చూసుకొని మడిచి జేబీలో పెట్టుకొని ఉపన్యాసము కొనసాగిస్తే వాడు పలికే మాటలను ఆచరించిన, లేకపోతే వాడి మాటలకు విలువ లేదు. చూడండి ఎంత కష్టమో అది. అలాగే ఎరిచ్ ఒక సందర్భంలో చెప్పాడు, హౌ ఎ మాస్టర్ వర్క్స్ అనే బుక్లో మనం చదువుకున్నాం కూడా, ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను మీకు. ఒక బాబా ప్రేమికుడు బాబా దివ్య ప్రేమ గురించి ఉపన్యాసం దంచుతూ ఉన్నాడు. ప్రేమ అంటే ఏమిటి, ఎలా ప్రేమించాలి అన్నీ చెబుతూ ఉండగా ఒక కుక్క ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి స్టేజ్ ఎక్కేసింది. మనం చూస్తూ ఉంటాం, లోపలికి వచ్చేస్తుంది. ఎక్కేగానే కాలుతో దాన్ని తన్నాడు. తన్నగానే వెంటనే అతనికి జ్ఞాపకం వచ్చింది, నేను మాట్లాడే మాట దివ్య ప్రేమ గురించి, కానీ నేను చేసింది తప్పు పని చేశాను. వెంటనే సభికులు అందరికీ క్షమించండి, నాకు అర్హత లేదు ఆయన ప్రేమ గురించి మాట్లాడడానికి, నేను ఇక్కడితో విరమించుకుంటున్నాను అని కిందకి దిగిపోయాడు. అది ప్రేమ లక్షణము అని రిచ్ ఆ పుస్తకంలో మనం చెప్పాడు. అందుకని ఉపన్యాసాలు చాలా బాగా చెబుతారు, సంకీర్తనలు అద్భుతంగా పాడతారు, ఈ జీవితం అంతా నీకే అంకితం అని పాడేస్తారు. కానీ బయటకు వచ్చేటప్పటికి అది ఆచరణలో చాలా కష్టసాధ్యం అవుతూ ఉంటుంది. సమ్ ఆఫ్ దీస్ బాబా లవర్స్ హ్యావ్ ఈవెన్ బీన్ నోన్ టు యూజ్ దైర్ సింగింగ్ ఆర్ టాకింగ్ స్కిల్స్ టు ఎక్స్ప్లాయిట్ ఇన్నోసెంట్ న్యూ కమర్స్. ఇలా సంకీర్తనలు చేసేవాళ్ళు, ఉపన్యాసము చేసేవాళ్ళు, అమాయకులైన కొత్త వాళ్ళు వస్తారు పాపం, వాళ్లను మోసం చేసి వాళ్ళకి ద్రోహం తలపెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు బాబా ప్రేమికులలో. అంటే ఆశ్చర్యం కలగొచ్చు, కానీ చూసాం ఇలాంటి వాళ్ళని కూడా 40-50 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం కదా. సో వాళ్లను ఈ బాబా వాతావరణాన్ని తమ స్వప్రయోజనం కోసం దుర్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించే బాబా ప్రేమికులు కూడా మనలోనే ఉన్నారు. దేర్ హ్యావ్ బీన్ మెనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ బాబా లవర్స్ who have had some contact with Baba during darshan time, indulging in such exploitations also. కొంతమంది బాబా దర్శనానికి వచ్చి ఆ దర్శనం అయిపోయాక కూడా బయటికి వెళ్ళి మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చదువుకున్నాం, మనం విభూతి దాస్, మాణిక్ మెహతా, కొన్ని పేర్లు కూడా చెప్పాడు ఏరీష్, మీకు గుర్తుందో లేదో. వాళ్ళు మేము బాబా యొక్క ప్రతినిధులము, మా ద్వారా బాబాను సులభముగా చేరుకోవచ్చు అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటే బాబా వాళ్లకు ఉత్తరం రాయించారు, నాకెవడూ ప్రతినిధి లేడు, మీరు చేసేది తప్పు, మీరు అర్జెంటుగా విరమించుకోకపోతే నష్టపోతారు అని బాబా వాళ్లకు డైరెక్ట్గా రిటర్న్ కమ్యూనికేషన్ పంపించారు. అయినా విభూతి దాస్ అనేవాడు ఒక స్త్రీని లైంగిక పరంగా వాడుకొని ఆవిని మోసం చేశాడు. ఈ విషయం బాబాకి తెలిసిపోయింది. వాడొచ్చి బాబా పాదాల మీద పడ్డాడు,
బాబా తప్పు అయిపోయింది. పోలీస్ కేసు కూడా పెట్టారు. తప్పించుకొని పరిగెత్తుకుని బాబా దగ్గరికి వచ్చారు. బాబా అన్నారు, నీవు చేసినది అతి ఘోరమైన తప్పిదం. నీకు కుష్ఠరోగము తప్పనిసరిగా వస్తుంది. కానీ నిజంగా నువ్వు గనక ఆ క్షమాపణ అడిగితే నేను క్షమించే దయా సముద్రుడను. నన్ను పట్టుకుని ఉంటే ఆ రోగం నుంచి కూడా నీకు ఉపశమనం కలిగిస్తాను. కానీ నువ్వు పట్టుకుని ఉండగలవా అన్నారు. ఉన్నాడు అతను. అలా బాబా దగ్గరే కుష్ఠరోగంతో ఉండేవాడు. దూరంగా కూర్చొని ఉండేవాడు. అలాగా కొన్ని ఏళ్ళు అలా బాధలు పడిన తర్వాత అతనికి ఆ రోగం పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ ఇరిచి చెబుతాడు, ప్రభువు ఉండగానే అంత ఘోరమైన తప్పిదాలను ఆయన క్షమించాడు కాబట్టి వాళ్ళకి ఉపశమనం దొరికింది. కానీ ఆయన ఇప్పుడు దేహంలో లేనప్పుడు అటువంటి తప్పులు కొంతమంది చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎవడున్నాడు క్షమించడానికి? తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. చాలామంది లోపల అంతరంగికంలో మార్పు రాకుండా బాహ్యంగా బాబా మాటలు వల్లిస్తూ బాబా పాటలు చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళ జీవన విధానంలో మాత్రం మార్పు రాకుండా ఉంటుంది. Many of the readers of the real treasure have asked me, what should be the attitude of one towards such lovers? నేను ఈ 5 వాల్యూమ్స్ రాశాను కదా రియల్ ట్రెజర్. దీని ద్వారా చాలామంది ఈ చదివి నన్ను కలుస్తూ ఉంటారు. వాళ్ళు అడుగుతారు, మరి అటువంటి ప్రేమికుల ఎడ మేము ఎలా ప్రవర్తించాలి? ఒకడు ఉన్నాడు, వాడు మోసం చేసి అందరి దగ్గర ఇలా ప్రయోజనాన్ని పొందుతున్నాడు. కానీ సెంటర్కి వస్తూ ఉన్నాడు. మరి వాడితో నేను ఎలా వ్యవహరించాలి అని అడుగుతారు వాళ్ళు. ఆల్ ఐ కెన్ సే ఈజ్ వాట్ ఐ హెర్డ్ ద మండలి సే ఓవర్ ది ఇయర్స్ ఆన్ ది సబ్జెక్ట్. నేను సలహా ఇవ్వడానికి అర్హత ఉన్నవాడిని కాదు. కానీ మండలితో ఇన్నేళ్లుగా ఉండి నేను ఏది నేర్చుకున్నానో వాళ్ళ ద్వారా అది మీకు చెబుతాను. ఎంజాయ్ ది ఎస్సెన్స్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ బాబాస్ వర్డ్స్ నో మ్యాటర్ వాట్ ద సోర్స్ ఈజ్. ఎవడు చెప్పాడు అనేది అప్రస్తుతం. బాబా మాటలు వాడు చెప్పాడు అనుకోండి, ఆ మాటలో ఉన్న పరమసత్యాన్ని ఆస్వాదించండి. ఎవడు చెప్పినా వాడు మనకు అనవసరం. హవెవర్ డూ నాట్ గెట్ అట్రాక్టెడ్ టు ద స్పీకర్ ఆర్ ద సింగర్ ఆఫ్ ద వర్డ్స్. కానీ ఏ వ్యక్తి పాడాడో వాడి పట్ల ఆకర్షణకు లోనవ్వకండి. ఏ వ్యక్తి ఉపన్యాసం ఇచ్చాడో వాడి పట్ల మీరు ఆకర్షింపబడకండి. ఎందుకని? అది ప్రభువు యొక్క ఔన్నత్యము వైభవము ప్రతిబింబిస్తూ ఉన్నది. ఉదాహరణకు పెంట కుప్ప మీద ఒక గాజు పెంకు అద్దం మొక్క పగిలి ఉందనుకోండి, అది సూర్యుడి కాంతిని అద్భుతంగా పరావర్తనం చేసి ఒక చీకటిలో వెలుగును నింపగలదు. కానీ అది గాజు పెంకు గొప్పతనము కాదు. ఆ సూర్యుడు సోర్స్ మూలం ఏదైతే ఉందో దానికి చెందుతుంది ఈ గొప్పతనం అంతా. అందుకని ఒకడు అద్భుతంగా మాట్లాడితే ప్రభు ఎంత బాగా చెప్పాడయ్యా అని నేను అనుకోవాలి. కానీ వీడెంత బాగా మాట్లాడాడు అని నేను వాడి పట్ల ఆకర్షింపబడకూడదు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది భజనైనా సరే, ఉపన్యాసమైనా సరే, జస్ట్ అసోసియేట్ విత్ బాబా. దీనికి మూలం ఎవడు? ఆయన. సో ఆయనతో నేను సంబంధము నెరపాలి, ఈ వ్యక్తితో కాదు. ఇట్ ఈస్ ది అటాచ్మెంట్ టు ఎనీథింగ్ అదర్ దాన్ బాబా దట్ ఈవెన్చువల్లీ కాజ్ యూ సఫరింగ్. ఒక్క బాబాతో తప్ప వ్యక్తులతో నీవు అనుబంధాన్ని పెంచుకుంటూ పోతే చివరికి అది బాధలకు దారి తీస్తుంది. ఎందుకని వాడి దగ్గర ఉన్న సంపద దరిద్రమే ఉంది వాడి దగ్గర, ఏ వ్యక్తి అయినా సరే. కాబట్టి వాడి కష్టాలనే ట్రాన్స్ఫర్ చేస్తాడు మనకి. కానీ ఆయనతో పెట్టుకుంటే ఆయన దగ్గర ఉన్నదంతా దివ్య సంపదే. కాబట్టి అదే మనకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఫోకస్ ఓన్లీ ఆన్ బాబా. అంచేత బాబా మీద మాత్రమే దృష్టి నిలపండి. బట్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ దట్ రిమైండ్స్ యూ ఆఫ్ హిమ్ అండ్ హెల్ప్స్ యూ రిమెంబర్ హిమ్. కానీ ఆయనను జ్ఞాపకం చేసే పాట కానీ ఉపన్యాసం కానీ అన్నీ ఆస్వాదించండి. కానీ మీ ధ్యాస మాత్రం, లక్ష్యం మాత్రం ఆయన మీదే ఉంచుకోండి. పాటగాడి మీద, ఉపన్యాసకుడి మీద వద్దు. సో ఫోకస్ ఓన్లీ ఆన్ బాబా బట్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ దట్ రిమైండ్స్ యూ ఆఫ్ హిమ్ అండ్ హెల్ప్స్ యూ రిమెంబర్ హిమ్. అంచేత నీ లక్ష్యాన్ని బాబా మీదే ఉంచు. బాబాని జ్ఞాపకం చేసుకోవడానికి ఎవడు సహాయం చేసినా అది ఆస్వాదిస్తూ ఉండు. అంతే కదా. వాడు తుంటరే అవ్వచ్చు, కానీ వాడు బాబా గురించి బాబా నామం పాడుతున్నాడు, ఓ శబాష్ అనుకో నువ్వు. కానీ వాడి గురించి నువ్వు ఆలోచించక, అసలు ఆయన గురించి
ఆలోచిస్తూ ఉన్నాను. I am reminded of a story that Irith shared several times in the Mandali Hall. మండలి హాలులో సందర్శకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేరాజాదులో ఇరిచ్ అనేక పర్యాయములు ఒక కథను చెప్తూ ఉండేవాడు. ఆ కథ నాకు జ్ఞాపకం వచ్చింది. ఇట్ ఈజ్ అబౌట్ ఏ మోడర్న్ డే ఫేమస్ ఆశ్రమ్ ఇన్ పూణే విచ్ వాజ్ రన్ బై ఏ గురు హూ క్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ టు బి గాడ్ రియలైజ్. పూనా నగరంలో ఒక ఆధునిక పద్ధతిలో ఉండేటువంటి ఆశ్రమాన్ని నడిపేటువంటి గురువు ఒక ఆయన ఉన్నాడు. నేను బ్రహ్మైక్యమును సాధించాను అని తనకు తాను ప్రకటించుకున్నటువంటి గురువు. ఆధునికం అంటే ఏంటి? అంతా ఏసీలు అలాగనమాట. ఆధునికం అంటే మోడర్న్ స్టైల్, కాషాయ బట్టల్లో గుండెలు వేసుకొని ఇలా ఉన్నవాళ్ళు కాదు, కొత్త స్టైల్లో ఇప్పుడంతా కోట్లు వేసుకున్నటువంటి ఇలా ఆధునికంగా ఉండేటువంటి ఒక ఆశ్రమం. దిస్ పర్టికులర్ గురు యూజ్ టు బి ఏ ఫిలాసఫర్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ ఏ కాలేజ్ అట్ వన్ టైం. ఇతను కాలేజీలో ఓ పెద్ద వేదాంతిగా, పెద్ద ప్రొఫెసర్గా పనిచేసిన వాడు ఒకనాడు. హీ స్పోక్ వెరీ వెల్ ఎట్ పబ్లిక్ ఫంక్షన్స్ అండ్ ఫిలసాఫికల్ సబ్జెక్ట్స్ అండ్ ద క్రౌడ్స్ వర్ ఇంప్రెస్డ్ విత్ హిస్ టాక్స్. అతను పెద్ద పెద్ద సమావేశాల్లో అద్భుతంగా మాట్లాడేవాడు. అందరూ తప్పట్లు కొడుతూ ఉండేవారు. అతనంటే చెవు కోసుకునేవారు. అంత ఇష్టం అతని స్పీచ్లు అంటే. అద్భుతంగా అందరూ ప్రశంసిస్తూ ఉండేవారు అతని ఉపన్యాసాలను. హీ హ్యాడ్ కమ్ టు అహ్మద్నగర్ ట్రస్ట్ ఆఫీస్ టు మీట్ మెహర్ బాబా. అతను సాక్షాత్తు మెహర్ బాబాని కలుసుకోవడానికి అహ్మద్నగర్లో ట్రస్ట్ ఆఫీస్కి వచ్చాడు. ఎట్ ద టైమ్ బాబా వాజ్ ఇన్ సెక్లూషన్ అండ్ నాట్ సీయింగ్ ఎనీవన్. బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. ఎవడికి చూడడానికి అనుమతిని ఇవ్వడం లేదు బాబా. అప్పుడు ఆదిక ఇరానీ మెట్ హిమ్ అండ్ గేవ్ హిమ్ బాబాస్ డిస్కోర్సెస్ అండ్ సమ్ అదర్ బుక్స్ టు రీడ్. అప్పుడు బాబా ఏం చేశారు? ఒక డిస్కోర్సెస్, మన ఆదిక ఇరానీ బాబా రాసిన డిస్కోర్సెస్ అనే పుస్తకాన్ని, మరికొన్ని పుస్తకాలని కూడా ఇవి చదువుకోండి మీరు అని ఇచ్చాడు. ద మ్యాన్ హ్యాడ్ ఆల్సో రిటన్ సమ్ బుక్స్ ఆన్ ఫిలసాఫికల్ సబ్జెక్ట్స్ అండ్ హీ గేవ్ దీస్ టు ఆది. అతను కూడా బోలెడు పుస్తకాలు రాశాడు. అవి కూడా పట్టుకొచ్చాడు, ఆదికి ఇచ్చాడు. నా బహుమానంగా ఇవి మీ మెహర్ బాబాకి ఇవ్వు అని అతను కూడా ఇచ్చాడు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్, కొన్ని ఏళ్ళు అయిపోయింది, వెళ్ళిపోయాడు వాడు. ఎందుకంటే బాబా దర్శనం ఇవ్వటం లేదు కదా. వీ హెర్డ్ ద న్యూస్ దట్ దిస్ మ్యాన్ స్టార్టెడ్ ప్రొక్లైమింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ భగవాన్ విచ్ మీన్స్ గాడ్. కొన్నేళ్ళ తర్వాత మేము పేపర్లో వార్తలు విన్నాం, ఏంటి నేనే భగవంతుడిని అని తనకు తాను ప్రకటించుకున్నాడు ఈ గురువు. నాట్ ఓన్లీ దాట్, బట్ హీ స్టార్టెడ్ యూజింగ్ బాబాస్ వర్డ్స్ యాజ్ దేవర్ హిజ్ ఓన్. అంతేకాదు, డిస్కోర్సెస్లో బాబా ఏ మాటలైతే చెప్పాడో అవన్నీ అప్పటికప్పుడు ఆసుగా తానే చెబుతూ ఉన్నట్టుగా ఆ విషయాలను చెప్పడం మొదలుపెట్టాడు. చెబితే ఇంక మరి ఎంతమంది జనం ఎలా ఎరగబడిపోతారు, అబ్బబ్బా ఏమి సత్యం చెబుతున్నావో, ఎలా చెప్తున్నావో అనుకుంటారు కదా. అలాగే బాబా పేరు వాడకుండా ఇది మెహర్ బాబా చెప్పిన విషయమో అని ఎక్కడ ప్రస్తావించకుండా అతను చెప్పేస్తూ ఉన్నాడు. When Adika Irani read about it in the newspaper article, he was infuriated and wanted to take legal action against a man for stealing Baba's words and taking credit for it. ఇది ఆదికి తెలిసి మండిపోయాడు. వాడిని కోర్టుకి ఈడుస్తాను నేను, బాబా మాటలను వాడి సొంత మాటలుగా వాడతాడు దుర్మార్గుడు, అలా దొంగతనం చేయించా బాబా మాటలను, అది పెద్ద నేరం, నేను వాడిని వదిలిపెట్టను అని అతను నలుగురితో చెబుతూ ఉండేవాడు. హీ ఇన్ఫార్మ్డ్ బాబా అబౌట్ ద హోల్ డెవలప్మెంట్ అండ్ హిజ్ ఇంటెన్షన్ టు టేక్ యాక్షన్. అంతేకాదు బాబా దగ్గరికి వెళ్ళాడు, బాబా ఇలా జరిగింది, మనం దీన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదు, వాడు అంతు చూస్తాను నేను అని బాబాతో చెప్పాడు. బాబా సెడ్ టు హిమ్, అప్పుడు బాబా ఆదితో ఇలా అన్నాడు, బట్ వై డూ యూ వాంట్ టు స్టాప్ హిమ్ ఫ్రమ్ స్ప్రెడింగ్ మై మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్. నా సత్యప్రేమ సందేశమును ప్రపంచానికి చాటుతూ ఉన్నాడు కదా, వాడిని ఆపుతానంటే ఏంటి పిచ్చివాడా, చేయని అలాగే వాడిని ఆపేస్తారంటే అన్నారు బాబా. ఇట్ ఈజ్ మై మెసేజ్ ఆఫ్టర్ ఆల్, అది నా సందేశమే ప్రపంచం అంతటికీ ఉద్దేశించిందే కదా, అండ్ ఇట్ ఈజ్ ద ట్రూత్, అది సత్యమే కదా. సో వాట్ ఇఫ్ హీ ఈస్ టేకింగ్ క్రెడిట్ ఆఫ్ ఇట్. సో అది నా మాటలోని వాడు చెబితే దానిలో వచ్చిన నష్టమే ఉంది, చెప్పని అది సత్యమే కదా
ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాడు కదా, చాటనివ్వండి. ఎరిచ్ కంటిన్యూడ్. ఇది చెప్పి ఎరిచ్ ఇలా అంటున్నాడు, విత్ దట్ బాబా సెంట్ ఆది అవే అండ్ ద సో కాల్డ్ గురు కంటిన్యూడ్ గివింగ్ బాబాస్ డిస్కోర్సెస్ టు ద వరల్డ్ యాజ్ ఇఫ్ దేవర్ హిస్. దాంతో ఆది వెళ్ళిపోయాడు, కానీ ఆ గురువు మాత్రం బాబా యొక్క ఆ ప్రవచనాలను ప్రపంచానికి తన మాటలుగా ప్రచారం చేస్తూ కొనసాగించాడు. ఎరిచ్ ప్రొసీడెడ్ ఫర్దర్ టు సే డివైన్ ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్ అండ్ అన్చేంజబుల్. అది దైవము అనే మూలము నుంచి వచ్చిన సత్యము తిరుగులేనటువంటిది, మార్చలేనటువంటిది. అది అలాగే కొనసాగుతుంది ఎప్పటికీ. ఎంజాయ్ ఇట్ వేర్ ఎవర్ యూ సీ ఇట్. దాన్ని ఎక్కడ విన్నా నువ్వు దాన్ని ఆస్వాదించు. ఆహా, ప్రభువు చెప్పిన మాట కదా ఇది. ఫీల్ ఇట్స్ ప్రెజెన్స్ మోర్ అండ్ మోర్. తద్వారా ప్రభు యొక్క సత్యాన్ని మరింతగా మరింతగా నువ్వు అనుభవించు. ట్రై డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ టు రిమెంబర్ ద ట్రూత్ త్రూ ద డే బై అప్లయింగ్ ఇట్ టు యువర్ ఓన్ లైఫ్. నీ జీవితంలో పొద్దున్నుంచి రాత్రి వరకు అనేకమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి నీకు. అవి ఎదురవుతున్నప్పుడు ఓహో బాబా అప్పుడు ఇలా చెప్పాడు అంటే ఇప్పుడు ఈ సంఘటనకు అలా జోడించి నేను అర్థం చేసుకోవాలన్నమాట అని మనం అనుకోవాలి. అది మనం ఎరిచ్ చెప్పాడు. మీకు ఎవరికైనా జ్ఞాపకం తెలియదో ఫస్ట్ వాల్యూములో అనుకుంటాను, లేక థర్డ్ వాల్యూము. బాబాను స్మరించడం, బాబా స్మరణ చేసేస్తూ ఉంటాం కదా, అంటే ఏమిటి అని అడిగాడు ఎరిచ్. గుర్తుందని మీకు ఎవరికైనా? బాబా స్మరణ అంటే ఏమిటి అంటే బా అని ఆ రెండు అక్షరాలని నోటుతో పలికి సౌండ్ ప్రొడ్యూస్ చేయడమా? కాదు. ఎరిచ్ చెప్తాడు, బాబాని స్మరించడం అంటే జీవితంలో మనకు ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్, ఒక పరిస్థితి ఎదురైనప్పుడు దానికి మనం స్పందించే ముందుగా నేను ఎలా స్పందిస్తే బాబా సంతోషిస్తాడు అని గుర్తు తెచ్చుకుంటే అది బాబాను గుర్తు తెచ్చుకోవడము. ఉదాహరణ కూడా చెప్పాడు. ఒకడు మొహం మీద ఉమ్మేసాడు, నేను చాచు కొట్టాలనిపిస్తే. సో కొట్టే ముందు బాబా నేను ఎలా స్పందిస్తే సంతోషిస్తాడు అని ఒక్క క్షణం ఆగి ఆయన క్షమించమన్నాడు కదా, ఓన్లే ఆయన వదిలేస్తే నా తండ్రి సంతోషిస్తాడు కదా అని గనక నీవు స్పందిస్తే అప్పుడు నువ్వు బాబా అని గుర్తుపెట్టు. అంచేత బాబా బాబా అనుకుంటూ ఆయన లేక కొట్టి ఉంటే నువ్వు స్మరించినట్టు కాదు బాబాని. బాబాని స్మరించడం అంటే బాబాకు ఏది ఇష్టమో అది ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఆచరించడానికి ప్రయత్నము చేయడము అని చెప్పాడు. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. మన దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులలో గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి బాబా సత్యప్రేమ సందేశం. డూ నాట్ క్రియేట్ అటాచ్మెంట్స్ ఆర్ గెట్ ఇన్వాల్వ్డ్ విత్ ఎనదర్ పర్సన్ ఎక్సెప్ట్. ఎవడితోనూ శృతి మించి మమకారములో పడకు. ఆయనతోనే కనెక్షన్ అంతా, ఆయనతోనే. ఒక సందర్భంలో ఎరిచ్ చెప్తాడు, మండలి వాళ్ళు ఎవరు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నువ్వు మండలిలో ఉన్నావా అంటే నాకు తెలియదు, ఆయనకే తెలుసు అంటూ మండలి వాళ్ళంటే ఎవరంటే అతను చెప్పిన జవాబు, తనకంటూ బాబా తప్ప ఇతరమైన జీవితము లేనివాడు. వాడు ఎప్పుడైనా ఏడిస్తే బాబా గురించే ఏడుస్తాడు తప్ప ఇంక ఏ విషయం గురించి ఏడవడంటే వాడు. అంటే దేనితో అటాచ్మెంట్ లేనివాడంటే అర్థం అదనమాట. వాడికి సంతోషం కానీ కష్టం కానీ బాబా కారణంగానే వస్తుంది తప్ప మరి ఏ కారణంగానూ వాడికి సంతోషం రాదు, కష్టము రాదు. భోజనం లేదు పోనే, కూర బాగోలేదు పోనే, అన్నం పాడైపోయింది పోనే, దాని గురించి వాడు బాధపడ్డా. అద్భుతంగా ఉంది పాయసం అని వాడు ఎగిరి గంతేడు. ఎందుకంటే ఒక్క బాబా విషయంగానే వాడు ఎగిరి గంతేసినా ఏడ్చినా వాడే మండలివాడు. అంచేత ఏ వ్యక్తితోనూ ఒక లెవెలు, ఒక స్థాయికి మించి వాడితో బంధనం పెంచుకోకు. ఆయనతోటే బంధనం పెంచుకో. బాబా నెవర్ లైక్ ఇట్. ఎరిచ్ చెప్తున్నాడు, బాబాకు అలా ఒక వ్యక్తితోటి ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవడం అంటే దూరిపోవడం వాడి జీవితంలోకి అది బాబాకి ఇష్టం ఉండదు. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది బాబా చెప్పినది. మరొక
ప్రేమికుని యొక్క వ్యక్తిగత జీవితంలోకి నువ్వెప్పుడు దూరిపోకని చెప్పారు బాబా. వెళ్ళిపోకూడదు. మనం ఎప్పుడు నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి మనం చెప్పొద్దన్నారు బాబా. వారి పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. అంతవరకే. జై బాబా, జై బాబా. ఏమంటే బాబా పని ఏం చేద్దాం మనం, అంతవరకే. అంతకంటే మనం దూరిపోయాం అనుకోండి, మీ కొడుకు ఇలాగట, మీ కూతురు ఇలాగట, మీ ఆవిడ ఇలాగట, ఇలాంటివి వచ్చాయి అనుకోండి, దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చేస్తాయి. దాన్ని నా పని పాడైపోద్ది అన్నారు బాబా. వాడు నువ్వు గొడవలు పడతారు, మాట్లాడుకోవడం అనేస్తారు. ఆఖరికి నా పని పాడైపోద్ది. అంచేత వద్దు, ఎంతవరకు ఉంటే అంతవరకే. అటాచ్మెంట్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ విత్ ఎ పర్సన్ ఈజ్ బికాస్ ఆఫ్ డిజైర్స్ అండ్ క్రియేట్స్ బైండింగ్ అండ్ సఫరింగ్. ఇంకొక వ్యక్తితో ఊరిక తీవ్రమైన బంధనం మనం ఎందుకు పెంచుకుంటామంటే, వాడు నన్ను ఇష్టపడుతున్నాడను, వాడు నన్ను అసమానం పొగుడుతాడను, రండి 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 కాఫీ ఇస్తాడని అనుకోండి రోజు. నాకు వాడంటే చాలా ఇష్టంగా ఉంటుంది నాకు. ఎందుకని వాడు నా మీద ప్రత్యేకమైన ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు, ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాడు. ఏదో కారణం ఉంటుందన్నమాట. మనకు ఒకరి మీద ఎక్కువ బంధనం ఉందని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా ఎక్కువ బంధనం పెంచుకోవడం బాబాకి ఇష్టం ఉండదు. సో మనం ఒక వ్యక్తితో ఎక్కువ బంధనము పెంచుకున్నాము అంటే లోపల ఏదో ఒక కోరిక, అంటే వాడు నన్ను గౌరవిస్తున్నాడను, నేనంటే ఇష్టపడుతున్నాడను. డిజైర్స్ హ్యావ్ టు బి గివెన్ అప్ ఇఫ్ యూ విష్ టు బి స్టేషన్ ఇన్ ద ట్రూత్. సత్యములో గనక నీవు నిశ్చయముగా స్థిరముగా నిలిచి ఉండాలి అంటే కోరికలను పక్కన పెట్టక తప్పదు. ట్రూత్ కెనాట్ బి డైల్యూటెడ్ ఆర్ కాంప్రమైజ్డ్ విత్ టు సాటిస్ఫై యువర్ డిజైర్స్. నీ కోరికలను తృప్తిపరచుకోవడానికి గాను సత్యముతో ఎప్పుడూ రాజీ పడడానికి కుదరదు. అంటే వాడు నన్ను రోజు గౌరవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈవేళ వాడి తరపున మాట్లాడదాం అనుకుంటే పోయింది కదా. అంటే మనం సత్యం గురించి పట్టించుకోవటం లేదన్నమాట, వ్యక్తుల గురించి మనం పట్టించుకుంటున్నాము. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇది బాబా చెప్పిన విషయం. ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ ఎ స్టోరీ ఐ హెర్డ్ ఫ్రమ్ మై వైఫ్ మెహర్. రుస్తం చివరిలో చెప్తున్నాడు, నా భార్య పేరు మెహర్. ఆవిడ చెప్పిన కథ కూడా జ్ఞాపకం వచ్చింది నాకు. ఎ మ్యాన్ వన్స్ అప్రోచ్డ్ లార్డ్ బుద్ధ అండ్ సెడ్. బుద్ధుడు అవతార పురుషుడిగా బుద్ధుడు జీవించి ఉన్న సమయంలో, అంటే సజీవముగా దేహముతో ఉన్న సమయంలో, ఎందుకని అవతార పురుషుడి గురించి మనం ఎప్పుడు జీవించి మరణించి అని వాడకూడదట బాబా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ జీవనం కొనసాగుతూనే ఉంటుంది. దేహంతో ఉండడము, దేహం లేకపోవడము అంతే తేడా వస్తుంది తప్ప ఆయన బతుకున్నప్పుడు ఆయన మరణించినప్పుడు అని వాడకూడదు. ఎందుకంటే ఆ బుద్ధుడే ఇప్పుడు బాబాగా ఉన్నారు కదా. సో ఆయన దేహముతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయనను సమీపించి ఇలా అడిగాడట, ఐ వాంట్ హ్యాపీనెస్, నాకు ఆనందము కావాలి, ప్లీజ్ గివ్ ఇట్ టు మీ, నాకు దాన్ని ప్రసాదించు స్వామి అని బుద్ధుణ్ణి అడిగాడు. బుద్ధ విత్ ఎ లుక్ ఆఫ్ కంపాషన్ రిప్లైడ్. చాలా వాత్సల్యముతో కూడిన ఒక చూపు విసిరి బుద్ధుడు ఇలా అన్నట్ట, గివ్ అప్ ఐ విచ్ ఈజ్ యువర్ ఇగో. ఇవనా అయితే తీసుకో అని, నేను అనే అహమును నువ్వు విసర్జించు, అయిపోయింది. నీకు ఉన్నదంతా ఆనందమే ఉంటుంది, ఇంకేముండదు, నీకు మిగిలినంతా ఆనందమే. దెన్ గివ్ అప్ వాంట్స్ విచ్ ఆర్ యువర్ డిజైర్స్. అది అయిపోయిందే. రెండోది, నీలో ఉన్న కోరికలు వాటిని కూడా వదలగొట్టే. వాట్ దెన్ రిమైన్స్ ఈజ్ ద ట్రూ హ్యాపీనెస్. ఈ రెండూ గనక పోతే మిగిలినది నిజమైనటువంటి ఆనందము మాత్రమే.